అసలేంటత్తయ్య ఈ రూపధైర్యం? రాజు. మమ్మీ, మందారం కంటే ముందు ఆ రాజుగా నేసేయాలి మమ్మీ. అప్పుడే రూప జీవం లేని మనిషిగా పడుంటుంది. మందారాన్ని లేపేయటం కూడా ఈజీ అవుతుంది. అలాంటప్పుడు ఆ రాజుని చంపొచ్చు కదా. చంపేద్దాం దీపక్. చంపేద్దాం మమ్మీ. చెప్పు రాజు. మందారం ఎలా ఉంది అమ్మాయి గారు? మందారం స్పృహలోకి వచ్చిందన్న ఆనందం తప్ప ఏం లేదు రాజు. అత్తయ్య దీపక్లు మందారం మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమని మందారం నిజమని నమ్ముతుంది. వాళ్ళెంత ప్రేమ చూపించినా అది కపట ప్రేమే కదా అమ్మాయి గారు. ఆ విషయం నీకు నాకు తెలుసు రాజు. మందారంకి తెలీదు కదా. వీళ్ళ ప్రేమతో మందారంకి గతం గుర్తు రాకుండా చేద్దాం అనుకుంటున్నారేమో. అలా జరగడానికి వీల్లేదు రాజు. ఆల్రెడీ మందారాన్ని విషమిచ్చి చంపాలని చూసిన వాళ్లే ఇంతలోనే ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఆ ప్రేమ వెనుక ఇంకేదో ప్లాన్ ఉంది రాజు. అవునమ్మాయి గారు, ముందు ముందు మందారానికి ఏమైనా జరిగినా వీళ్ల మీద అనుమానం రాకుండా ఉండడానికే అందరి ముందు ప్రేమ నటిస్తున్నారు. మందారం మైండ్కి వీళ్ల ప్రేమ ఎక్కేలోపే మందారంకి గతం గుర్తు రావాలి రాజు. మనమే ఏదో ఒకటి చేసి మందారంకి గతం గుర్తొచ్చేలా చెయ్యాలి. అమ్మాయి గారు, ఓ పని చేద్దాం. ఏంటి రాజు? రేపు ఒకసారి మందారాన్ని తీసుకురండి అమ్మాయి గారు. మందారంతో మాట్లాడదాం. తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే రాజు, రేపు మందారాన్ని తీసుకొస్తాను. బాయ్ రాజు. బాయ్. ఆ రాజుగాడి చావుకి త్వరలోనే ముహూర్తం పెడదాం మమ్మీ. అలాగే దీపక్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రాజు మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వడు మమ్మీ, మిస్ అవ్వడు. అవును,